అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన తెలుగు సంవత్సరాది పరాభావ నామ సంవత్సరం మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ సంవత్సరం. అయితే ఒక మాట చెప్పుకోవాలి, మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో నివసిస్తున్నారు. అందరూ ఈరోజు ఉగాది పండుగను జరుపుకుంటారు. అదేవిధంగా 21వ తేదీన రంజాన్ పండుగ ముస్లింలకు ఉన్నది. ముస్లింలు కూడా ప్రపంచంలో అన్ని దేశాలలో నివసిస్తున్నారు. ఇంకొక విషయం, మన ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ తెలుగు మహాసభలు అని జరుగుతుంటాయి. అంటే ఈ తెలుగు మహాసభలో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు అందరూ ఒక చోట చేరి మహాసభలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇది మన తెలుగువారికి ఒక ప్రత్యేకమైనటువంటి దినం, రోజు. ఎందుకంటే ప్రపంచంలో ప్రపంచ ముస్లిం పండుగ, ప్రపంచ హిందీ పండుగ, ప్రపంచ కర్ణాటక పండుగ అంటూ ఇలాంటివి ఏవి జరగవు. కేవలం ఒక్క ప్రపంచ తెలుగు మహాసభలు అని పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగువారందరూ ఒకచోట కలిసి ఈ పండుగను, ఈ మహాసభలను జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా అందరం మనుషులమే. అందరం కష్టపడితేనే మన కడుపు నిండుతుంది. కాబట్టి మనం ఒకరి పట్ల ఒకరు సౌహృద్భావంతో ఉండాలని, అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, ఈరోజు 19వ తేదీ ఉగాది పండుగ, 21వ తేదీ ముస్లింల పండుగ. ఏది ఏమైనా మనమంతా మనుషులం. మనం ఈ పండుగను సగౌరవంగా జరుపుకోవాలని, అందరం అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండాలని, అన్ని మతాలను సమభావంతో పాటించాలని కోరుకుంటూ ఈ పాట పాడుతున్నవారు నందిమల్ల రాములు, ప్రజానాట్య మండలి, వనపర్తి జిల్లా కమిటీ సభ్యులు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనములో అలుపు ఎరుగని యాత్రికులే. జీవన సమరపు గమనములో అలుపు ఎరుగని యాత్రికులే. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైతేనే మానవులే. మసీదు, చర్చి, మందిరము హృదయం కన్నా గొప్పవా. మసీదు, చర్చి, మందిరము హృదయం కన్నా గొప్పవా. కలవో శిలవో కలవో లేవో, ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా. ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైతేనే మానవులే. ఎవరైతేనే మానవులే. వర్షించు మేఘమాల, స్పర్శించే చిరుగాలి. వర్షించు మేఘమాల, స్పర్శించే చిరుగాలి. ఎండా వెన్నెల పారే నీరు. ఎండా వెన్నెల పారే నీరు. కులమని మతమని వివక్ష చూపవు. కులమని మతమని వివక్ష చూపవు.
హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే, ఎవరైతేనే మానవులే. కళ్ళ ముందే సత్యం ఉంది, ప్రకృతిలో సమభావముంది. కళ్ళ ముందే సత్యం ఉంది, ప్రకృతిలో సమభావముంది. తెలిసి తెలిసి మారణ హోమం, రగిలించుటలో స్వార్థం ఉంది. రగిలించుటలో స్వార్థం ఉంది. హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే, ఎవరైతేనే మానవులే. భారతావని కూల్చేటందుకు, మనిషిని మలిచిని చీల్చేటందుకు. భారతావని కూల్చేటందుకు, మనిషిని చీల్చేటందుకు. స్వార్థ రక్కసి చేతుల్లోనా మతమనేది మారణాయుధం, మతమనేది మారణాయుధం. హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే, ఎవరైతేనే మానవులే. మనుషులంతా ఒకటై ముందుకు సాగుదాం, విద్వేషం ఎందుకు. మనుషులంతా ఒకటై ముందుకు సాగుదాం, విద్వేషం ఎందుకు. మానవతే మన మతమని చాటి, మానవతే మన మతమని చాటి. మతోన్మాదుల భరతం పడదా, మతోన్మాదుల భరతం పడదాం. హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే. జీవన సమరపు గమనములో అలుపు ఎరుగని యాత్రికుడే. జీవన సమరపు గమనములో అలుపు ఎరుగని యాత్రికులే. హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే, ఎవరైతేనే మానవులే, ఎవరైతేనే మానవులే. మతాల మధ్యన సహృద్భావం ఉండాలని నల్లి ధర్మారావు గారు రాసినటువంటి ఈ గీతాన్ని పాడినవారు నందిమల్ల రాములు. మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది.